బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. పులివెందులలో టీడీపీ తమ్ముళ్ల మధ్య విభేదాలు రాజుకున్నాయి. మినిస్టర్ అండ్ ఇన్ఛార్జ్ సవిత ముందే నాయకులు బాహాబాహికి దిగారు. బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వర్గాలుగా విడిపోయింది క్యాడర్. ప్రధానంగా వైసీపీ వారికి రామ్ గోపాల్ రెడ్డి పనులు చేపడుతున్నారంటూ బీటెక్ రవి వర్గీయుల తీవ్రత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో ఇద్దరు నేతలకు చెందిన అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు వెళ్లారు. అయితే మంత్రి సవిత కల్క్ చేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కడప జిల్లా పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. పులివెందులలో టీడీపీ తమ్ముళ్ల మధ్య విభేదాలు రాజుకున్నాయి. మినిస్టర్ అని ఇన్ఛార్జ్ సవిత ముందే నాయకులు బాహాబాహికి దిగారు. బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వర్గాలుగా విడిపోయింది క్యాడర్. ప్రధానంగా వైసీపీ వారికి రామ్ గోపాల్ రెడ్డి పనులు చేసి పెడుతున్నారంటూ బీటెక్ రవి వర్గీయుల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ సమయంలో ఇద్దరు నేతలకు చెందిన అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు వెళ్లారు. అయితే మంత్రి సవిత కలుగు చేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, అక్కడ రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డితో పాటు అక్కడ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వారి మధ్య పొసగడం లేదు. మొదట్లో ఒక అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఇద్దరు ఒకే వేదిక కనిపించారు తప్ప అప్పటి నుంచి ఎవరికి వారుగా ఉన్నారు. క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. అయితే ఈ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత ఆధ్వర్యంలో పులివెందుల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో ఒక భాగంగా పాల్గొనడానికి రామ్ గోపాల్ రెడ్డి వేదికపైకి వస్తూ ఉండగా అక్కడ బీటెక్ రవి వర్గానికి చెందినటువంటి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పార్థసారథి రెడ్డి తమ్ముడు శేషారెడ్డి రామ్ గోపాల్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నువ్వు పార్టీకి ద్రోహం చేస్తున్నావు, టీడీపీకి ద్రోహం చేస్తున్నావు అంటూ ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. దాంతో ఒకసారిగా రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగారు. ఒకరి మధ్య ఒకరు తోపులాటలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు మినిస్టర్ కూడా ఉన్నారు. ఈ రెండు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు వినిపించుకోలేదు. ముఖ్యంగా పార్థసారథి రెడ్డి ఈ మధ్య అక్కడ కొన్ని మైన్స్ ను వైసీపీ నుంచి అక్రమంగా లాక్కొని వాటన్నిటిని కూడా దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఆయనపై వినిపిస్తున్న నేపథ్యంలో తన మైన్స్ వ్యవహారంలో రామ్ గోపాల్ రెడ్డి తనకు వ్యతిరేకంగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడు అంటూ కూడా ఆయన పైన ఆరోపణలు చేసిన పరిస్థితి. అది మనసులో పెట్టుకుని ఈ రోజు అక్కడ గొడవకు తెరలేపారు. ముఖ్యంగా నిజానికి రామ్ గోపాల్ రెడ్డి అక్కడ చాలా యాక్టివ్ గా పాలిటిక్స్ చేస్తున్నాడు. వాళ్ళ కార్యకర్తలందరికీ ఎక్కడ ఏం రావాలో అవన్నీ చేపించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే బీటెక్ రవిలో వర్గానికి చెందినటువంటి కొంతమందికి అది నచ్చడం లేదు. ముఖ్యంగా బీటెక్ రవి ఎక్కువ నియోజకవర్గంలో అందుబాటులో ఉండడు. ఆయన పెద్దగా అధికారులతో కూడా ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితులు లేవు. దీంతో రామ్ గోపాల్ రెడ్డి స్పీడ్ ను తగ్గించడం కోసం ఆయన పూర్తిగా పార్టీకి దూరం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ గొడవకు తెరలేపినట్టుగా కూడా మనకు అలా అర్థమవుతుంది. మొత్తం మీద పులివెందులు లాంటి ఒక ప్రెస్టీజియస్ నియోజకవర్గంలో, అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టీడీపీలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి బలం అంతంత మాత్రమే అక్కడ. దాంట్లో కూడా మళ్ళీ ఇలా వర్గాలుగా విడిపోయి తమ్ముళ్ళు కుమ్ములాటకు మొదలు పెట్టుకోవడం చూస్తే పార్టీకి పెద్ద డ్యామేజ్ గానే ఉంది. ఇది ఇప్పటికే మినిస్టర్ సవిత దీన్ని అధిష్టానానికి కూడా రిపోర్ట్ చేస్తానని కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో బీటెక్ రవికి రామ్ గోపాల్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోయే విధంగా అధిష్టానము జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరికీ కూడా బీటెక్ రవికి చంద్రబాబు నాయుడు దగ్గర కొంత వెయిట్ ఉంది. రామ్ గోపాల్ రెడ్డికి టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ దగ్గర కొంత వెయిట్ ఉంది. వీళ్ళు ఎవరికి వారు లాబింగ్ చేసుకుంటున్నారు. అయితే నియోజకవర్గానికి వస్తే మాత్రం వీళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ సమన్వయంతో కలిసి పనిచేస్తే తప్ప పార్టీకి అంతో ఎంతో అక్కడ ఫలితాలు రాని పరిస్థితి పులివెందుల లాంటి నియోజకవర్గంలో. అలాంటి చోట్ల ఉన్న కొంతమంది ఇట్లా బహాటంగా రోజు ఒకరికొకరు తనుకోవడం చూస్తుంటే అక్కడ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ రోజు జరిగినటువంటి ఇష్యూ అయితే చాలా సీరియస్ గా ఉంది. పార్టీ అధిష్టానం మీద కూడా దీనిపైన దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. దీనిపైన ఎలాంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకుంటారనేది చూడాలి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. హెచ్సీయూ భూములపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సీబీఐ విచారణకు సిద్ధమైతే హెచ్సీయూ భూముల కుట్రదారుల భాగోతాన్ని బయటపెడతామని అన్నారు. రేవంత్, కేసీఆర్, జాన్ డబ్బలన్న బండి సంజయ్ ఇద్దరు కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ ను కాపాడుతున్నది రేవంత్ రెడ్డి అన్నారు బండి సంజయ్. చెన్నై మీటింగ్ కు ఇద్దరు కలిసే వెళ్లారని, హైదరాబాద్ లో మీటింగ్ కు ఇద్దరు కలిసే ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ ను కాపాడేందుకే కేటీఆర్ బీఆర్ఎస్ ను బరిలో దింపలేదని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. బండి సంజయ్ సంచలన కామెంట్ చేశారు. కేటీఆర్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా జానీ జబ్బలు, అదేవిధంగా ఇద్దరు కూడా మంచి దోస్తులని కూడా సంచలన కామెంట్ చేశారు. ఒకరినొకరు కాపాడుకుంటున్నారని కూడా కామెంట్ చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే కేటీఆర్ ను జైలుకు వెళ్లకుండా కాపాడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. ముఖ్యంగా డీలిమిటేషన్ కోసము చెన్నైలో జరిగినటువంటి మీటింగ్ కూడా ఇద్దరు కలిసే వెళ్లారు. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా డీలిమిటేషన్ కు జరిగే మీటింగ్ లో కూడా ఇద్దరు కలిసే పాల్గొంటారు. వీళ్ళిద్దరు కూడా ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ తోనే ముందుకెళ్తున్నారు. ఓవైపు వర్క్ బోర్డ్ సంబంధించినటువంటి బిల్లులు కూడా అటు వ్యతిరేకించారు కాంగ్రెస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు కలిసి. అదేవిధంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా రేవంత్ కోసమే కేటీఆర్ కూడా పోటీలో పెట్టలేదు అని కూడా చెప్పారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇద్దరి బంధం ఒకటే, అటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే. అటు కేటీఆర్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధం ఫిజికల్ బంధం లాంటిదని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పటికీ కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయట్లేదు. అదేవిధంగా హెచ్సీయూ భూముల అంశం పైన ఎవరు కబ్జా చేశారు, దాని వెనకాల ఎవరున్నారు అనేదంతా బయటకు రావాలంటే సిబిఐ విచారణకు సిద్ధమా, సిబిఐ విచారణ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, సిబిఐ విచారణ కోరుకుంటే అందులో ఎవరుంటారు బాధ్యతని అంత స్పష్టం చేస్తుంది. అయితే అక్కడ కేంద్రంలో ఉంది, ఇక్కడలాగా కేసీఆర్ సర్కారు అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు కాదు, అక్కడ ఉంది నరేంద్ర మోడీ సర్కార్. అదేవిధంగా ఈ భూముల భాగోతం తేలాలంటే సిబిఐకి ఈ విచారణకు సిద్ధమా అనేది కూడా కాంగ్రెస్ సర్కార్ కు సవాల్ చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇద్దరు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్, ఓవైపు రేవంత్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీజేపీ పైన అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇటు ఈ ఇద్దరు కలిసి మజ్లిస్ కు సపోర్ట్ చేస్తూ మజ్లిస్ కు గెలిపించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరు కూడా క్యాండిడేట్లను పెట్టలేదు. బీఆర్ఎస్ ను ఓడించే కుట్ర పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా అటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఇటు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు ఏకమయ్యారనేది కూడా సంచలన కామెంట్స్, ఆర్ట్ కామెంట్ బండి సంజయ్ చేశారు. మొత్తానికి ఇదంతా కూడా ఒక పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ అవుతారని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ కాలేదు. అయితే ఈ యొక్క నేపథ్యంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినా అసలు కేటీఆర్ ను కాపాడుతుంది రేవంత్ రెడ్డి అనేది కూడా బండి సంజయ్ సంచలన కామెంట్ చేశారు. మరి రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఏ రకంగా ముందుకెళ్లబోతుంది, రాజకీయ విశ్లేషకులు అయితే మొత్తానికి బండి సంజయ్ టార్గెట్ అటు బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను కలిసి టార్గెట్ చేశారనేది కూడా రాజకీయ విశ్లేషణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ.
కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేగింది. కల్తీ కల్లు తాగి సుమారు 70 మంది అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం బాధితులు బాన్సువాడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. బాధితులపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెడ్ బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేగింది. కల్తీ కల్లు తాగి సుమారు 70 మంది అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం బాధితులు బాన్సువాడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. బాధితులపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిపైన ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. అయితే కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్పూర్ నస్రులాబాద్ లోని 2 గ్రామాల్లో కూడా కల్తీ కల్లు తాగి సుమారు 70 మంది వరకు బాధితులు అటు హాస్పిటల్ పాలైనట్లు కూడా తెలుస్తుంది. బాధితులందరినీ కూడా బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది సీరియస్ ఉన్న 10 మందిని అటు నిజామాబాద్ తో పాటు కామారెడ్డి హాస్పిటల్కి తరలించినట్టు కూడా తెలుస్తుంది. సుమారు 52 మంది బాన్సువాడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు కెమికల్ ఏదైతే కళ్ళుగా తయారు చేసే దాంట్లో రసాయనాలు విష పదార్థాలు రసాయనాలు కలిసినట్టు కూడా ప్రాథమికంగా గుర్తించారు. అలాగే మత్తు పదార్థాల డోసు ఎక్కువ స్థాయిలో ఉండడంతో ఇటు ఆసుపత్రి పాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇటు దుర్కితో పాటు అంకోరా విలేజ్ దామరంచ 3 విలేజ్లకు సంబంధించి కూడా గ్రామస్తులు ఇటు బాధితులుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 22 కళ్ళు డిపోలు ఉన్నాయి. అలాగే 160 కళ్ళు బట్టీలు ఉన్నాయి. రోజు కూడా సుమారు లక్షల్లో కూడా ఈ కళ్ళు బిజినెస్ జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆల్ప్రోజోలం అలాగే డైజిపాంగ్ క్లోరోహైడ్రేట్ వంటి మత్తు కలిగించే పదార్థాలతో ఈ కళ్ళును తయారు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కళ్ళులో అధిక మోతాదులో ఈ మత్తు పదార్థాలను వాడడం వల్ల ఇటు బాధితులు హాస్పిటల్ పాలైనట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు భారీగా కూడా చోటు చేసుకున్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే ఇటు బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఏవైతే 2 బెదుకూరుతో పాటు నస్రులాబాద్ సంబంధించిన 2 కళ్ళు డిపోలను కూడా పూర్తిగా సీజ్ చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా మంది కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ కల్తీ కళ్ళుకు అలవాటు పడి ముఖ్యంగా డైస్పాంగ్ క్లోరోహైడ్రేట్ తో పాటు క్లోరోఫామ్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి రోజువారీగా కళ్ళు తాగుతూ మతి భ్రమించడంతో పాటు అలాగే మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు కూడా డాక్టర్లు గుర్తించారు. ఏవైతే అడ్మిట్ ఉన్నారో 50 మంది పైన అడ్మిట్ ఉన్న వారు పూర్తిగా మతి భ్రమించి మానసికంగా ఇబ్బందికి గురవుతున్నారు అంటే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సుమారుగా 70 మంది మాత్రం బాధితులు హాస్పిటల్ పాలయ్యారు. వీరందరి పరిస్థితి మాత్రం ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు చెప్తున్నప్పటికీ కూడా 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా అటు వైద్యులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కల్తీ కళ్ళు బారిన పడి సుమారు 70 మంది వరకు కూడా హాస్పిటల్ పాలైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ కల్తీ కళ్ళు తయారు చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి. అలాగే గతంలో చూసుకున్నట్లయితే ఆల్ప్రోజోలంతో పాటు డైజిపామ్ వంటి వాటిని మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవాలని కూడా కోరడం జరుగుతుంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడే ఎక్సైజ్ తో పాటు పోలీసు అధికారులు చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఈ క్లోరోఫామ్ డైజిపామ్ వంటి ఆల్ప్రోజోలం వంటి వాటిని మత్తు పదార్థాలు బయట మార్కెట్లో లభించకుండా కఠిన చర్యలు చేపట్టాలి. అలాగే ఈ మత్తు పదార్థాలతో ఆల్ప్రోజోలం అలాగే డైజిపామ్ వంటి మత్తు పదార్థాలు తయారు చేసే కళ్ళుని వాడకంలో రాకుండా చూడాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు. మొత్తంగా ఈ ప్రస్తుతం మాత్రం బాధితులు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి మాత్రం బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపాయి. చంద్రగిరి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరయ్య ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. బెంగళూరులోని ఫామ్ హౌస్, పలమనేరులోని నివాసాల్లో అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో 50,000 రూపాయల లంచం తీసుకుంటూ మహేశ్వరయ్య పట్టుబడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్యకు బెంగళూరులో ఫామ్ హౌస్ ఉండడంపై ఏసీబీ అధికారులు కంగుతిన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపాయి. చంద్రగిరి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరయ్య ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. బెంగళూరులోని ఫామ్ హౌస్, పలమనేరులోని నివాసాల్లో అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో 50,000 రూపాయల లంచం తీసుకుంటూ మహేశ్వరయ్య పట్టుపడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్యకు బెంగళూరులో ఫామ్ హౌస్ ఉండడంపై ఏసీపీ అధికారులు కాంగుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తిరుపతి జిల్లాలోనే అత్యంత మేజర్ పంచాయతీ అయిన చంద్రగిరి పంచాయతీలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి జి మహేశ్వరయ్య ఇంట్లో ఆస్తులకు మించి అధిక మొత్తంలో ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు తన ఇంట్లో రైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనము జి మహేశ్వరయ్య ఎవరైతే ఉన్నారో ఆయన నివాసం వద్దనే ఉన్నాము. ఇక్కడ అతని ఇంటి నేమ్ ప్లేట్ కూడా ఒకసారి చూడొచ్చు. జి మహేశ్వరయ్య పేరుకు బదులుగా మల్లికార్జున నిలయం అనేసి కూడా పేరు పెట్టుకోవడం జరిగింది. లోపల కూడా ఏసీబీ అధికారులు కూడా భారీ ఎత్తున అయితే ఇప్పటికే మనకు వచ్చిన సమాచారం మేరకు పూర్తి స్థాయిలో అతనికి బెంగళూరు, అదేవిధంగా పలమనేరు నియోజకవర్గాలు, అదేవిధంగా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కోట్లకు పైగా ఆస్తులు కూడా పెట్టుకున్నారనేసి ఏదైతే అతను పనిచేసిన చోట్ల ప్రతి ఒక్క చోట కూడా ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఇప్పటికే మనం చెప్పుకున్నట్టు చంద్రగిరి నియోజకవర్గం, అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలో గన్నవరంలో కూడా ఈ జి మహేశ్వరయ్య అనే అతను పంచాయతీ సెక్రటరీగా పనిచేశాడు. అందులో భాగంగానే ఇప్పటికే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి దాంట్లో లావాదేవీల నేపథ్యంలోనే గతంలో కూడా 50,000 లంచం తీసుకుంటూ కూడా పట్టుబడ్డారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. లోపలికి ఎవరిని కూడా మీడియాని కావచ్చు అదేవిధంగా అనుమతించని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక 5 మంది అధికారులు అంటే జేడీతో సహా అడిషనల్ డిఎస్పీ విమల్ కుమారి, అదేవిధంగా 2 డిఎస్పీలు, 4 కానిస్టేబుల్తో సహా పూర్తి స్థాయిలో ఈ ఇంట్లోనే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం అవి ఇప్పటికే వాళ్ళు స్వాధీనం చేసుకున్న ఆస్తులు అయితే 50 కోట్లుగా అని చెప్పుకుంటున్నారు. అయితే మొత్తం మీద పూర్తి స్థాయిలో అంటే బహిరంగ రేటు ప్రకారం చూసుకుంటే ఈ ఆస్తులు మొత్తం కూడా అంటే పూర్తి స్థాయిలో 100 కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికీ మనకు వస్తున్న సమాచారం ఉంది. ఇప్పటికే అంటే ఈ ఏదైతే బెంగళూరులో ఉన్న ఫామ్ హౌస్ కావచ్చు, అదేవిధంగా పలమనేరులోని నివాసాల వద్ద ఒక కుటుంబ సభ్యుల ఇళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మనకు అందిన సమాచారం మేరకు ఇప్పుడు 3 కేజీల బంగారం, అదేవిధంగా అధిక విలువ చేసే డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా డిఎస్పీ విమల్ కుమారి మనతో చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఇంకా ఎంత మొత్తం ఆస్తులు ఉన్నాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రానికల్లా కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మేజర్ పంచాయతీ అయిన చంద్రగిరి నియోజకవర్గంలో ఇంత భారీ మొత్తంలో అంటే ఆదాయానికి మించి ఆస్తులు ఉండడం అనేది ఒకటైతే గతంలోనే పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు 50,000 లంచం తీసుకుంటూ కూడా ఈ జి మహేశ్వరయ్య పూర్తి స్థాయిలో అప్పుడు కూడా పట్టుబడినాడు. ప్రస్తుతం ఆయన సస్పెండ్లో ఉన్నాడు. అయితే ఆయనకి ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ అతనికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న నేపథ్యంలోనే ఒకసారిగా తన ఇళ్లలో ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ఒకసారిగా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ సాయంత్రం వరకు వేచి చూడాలి ఎంత మొత్తంలో బయటపడుతుంది అనేది మాత్రం వేచి చూడే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్ రాజు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగమైంది. ఇవాళ మరోసారి సిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు శ్రవణ్ రావు. జూబ్లీహిల్స్ పిఎస్ లో మూడోసారి సిటీ ఎదుట విచారణకు హాజరయ్యాడు శ్రవణ్ రావు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. గత ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని ఇప్పటికే శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేయగా రెండోసారి హాజరైన సమయంలో శ్రవణ్ రావు తప్పుపట్టిన మొబైల్స్ ను
తమకు ఇచ్చినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఇక విచారణకు సహకరించకుండా శ్రవణ్ రావు తప్పించుకునే ప్రయత్నం అంటుంది సిట్. ఇక ఇవాల్టి విచారణ పూర్తయిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రావణ్ రావు ఈ రోజు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లోని యొక్క సిట్ కార్యాలయానికి కూడా హాజరయ్యారు. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ఇప్పటికే గతంలో 2 సార్లు హాజరు కాగా ఈసారి 3వ కూడా సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. మొత్తానికి విచారణ కొనసాగుతుంది. అయితే 2వసారి విచారణ హాజరైనప్పుడు సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో ఇటు యొక్క సెల్ ఫోన్ లో ఎవరితో మాట్లాడడానికి సంబంధించిన డేటాను కూడా పోలీసులు రికవర్ చేయడానికి కూడా యొక్క సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ రోజు 3వసారి విచారణ కూడా కొనసాగుతుంది. అయితే పోలీసులకు మాత్రము ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో సహకరించడం లేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏ విషయం అడిగినా కూడా తనకు తెలియదు, తనకు సంబంధం లేదనే ఒక అంశాన్ని మాత్రమే పోలీసుల ముందు చెప్తున్నాడు. అయితే దీనిపైన కూడా పోలీసులు కొంత లోతుగా దర్యాప్తు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. మొత్తానికి చూస్తే మాత్రం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు మరి ఎంతసేపు విచారణ కొనసాగుతుంది, లేకపోతే శ్రావణ్ రావును అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా కొంత ప్రచారం కూడా కొనసాగుతుంది. అయితే కేసుకు సంబంధించిన విషయంలో పోలీసులు ఇప్పటికే కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు కాబట్టి ఇందులో ఇంకా శ్రావణ్ రావు విచారిస్తే ఇంకా లోతైన సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటుందనేది మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే ఇంకా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లులను తన వద్దే పెట్టుకునే వీటిలో అధికారం గవర్నర్ కు లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. జస్టిస్ బేబీ వర్ధివాలా, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు అక్రమమన్న కోర్టు ఆయన వద్ద పెండింగ్ లో ఉన్న 10 బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర శాసనసభ నుంచి వచ్చిన బిల్లులకు గవర్నర్ తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలని, అయితే బిల్లులో వైరుధ్యం ఉంటే దాన్ని తిరస్కరించాలని కోర్టు తెలిపింది. నుంచి 2023 వరకు 12 బిల్లులను గవర్నర్ అనుమతి కోసం అసెంబ్లీ పంపింది. ఆ బిల్లులను గవర్నర్ నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ అనుమతి కోరిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సుప్రీంకు విన్నవించింది. మరి సందర్భంగా గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ పెట్టుకోవడానికి వీటో అధికారం ఏమీ లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగ విలువల్ని గవర్నర్లు రక్షించాలని, ప్రజాస్వామ్యంలో గవర్నర్లు చాలా చురుకుగా పనిచేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.